ప్రీవియస్ క్లాస్లో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్తో పాటుగా ఎక్సైజ్ 1.2కి ముందుగా ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని కవర్ చేసుకున్నాం. అలాగే ఈ వీడియోలో ఎక్సైజ్ 1.2లో ఉన్నటువంటి 6 ప్రాబ్లమ్స్ని కవర్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో కవర్ చేసుకున్నాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఎలా కనుక్కోవాలి, అలాగే ప్రైమ్ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసి ఎల్సిఎం ఎస్ఎఫ్లు కూడా ఎలా కనుక్కోవాలి అనేది మనం ఇంట్రడక్షన్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి 140 ఇచ్చాడు. దీని సొల్యూషన్ వచ్చేసి ఓన్లీ ఈ క్వశ్చన్లో ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయమన్నాడు. సో నేను అలాగే రాస్తున్నాను. 140 ఇచ్చాడు. సో 140ని ఈ విధంగా రాసుకోవాలి. సో 2 7 14, 0కి 0 వస్తుంది. అండ్ అలాగే 2 3 6 అండ్ 1 ఉంటుంది, పక్కన 0 ఉంది కాబట్టి 10 అవుతుంది. 2 5 10 అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ 35 వచ్చింది. 35 మీన్స్ ఇక్కడ లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి 5ని 7 టైమ్స్ చేస్తే 35 వస్తుంది. ఇక్కడ ఇంకా 7ని ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ మల్టిపుల్గా రాసుకోలేము కాబట్టి సో ఇంతటితో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ వి అబ్జర్వ్ దట్ 140 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7గా రాసుకోవచ్చు. ఇవన్నీ ఒక ఆర్డర్లోనే ఉన్నాయి. అలాగే 2లు 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ 2 రాసుకొని 5 ఇంటూ 7గా రాసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి 156 ఇచ్చాడు. 156ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్గా రాసుకుంటే 2 7 14 అండ్ 1 మిగులుతుంది, పక్కన 6 ఉంది. 2 8 16 అవుతుంది. ఇక్కడ 2 ఇంటూ 3 టైమ్స్ రాసుకుంటే 6 అవుతుంది, 1 మిగిలింది. అలాగే 8 ఉంటుంది పక్కన. 2 9 13 18 అవుతుంది. అలాగే 2 1 2 1 9 ఉంటుంది. సో 2తో ఇక్కడ మల్టిపుల్ అవ్వట్లేదు. సో 2తో అవ్వనప్పుడు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏది ఉందో దాంతో చెక్ చేసుకోవాలి. 2 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 3. 3తో చూసుకుంటే 3 1 3 3 3 9 అవుతుంది. సో ఇక 13ని మనం స్ప్లిట్ చేయలేం, ఏ నెంబర్తో మల్టిపుల్ చేయలేం కాబట్టి 156 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13గా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ 2ని 2 టైమ్స్ రాసాం కాబట్టి 2 పవర్ 2 ఇంటూ 3 ఇంటూ 13గా రాసుకుంటే సరిపోతుంది. సో అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి 3825. 3825ని ఇక్కడ లాస్ట్ డిజిట్ అబ్జర్వ్ చేస్తే 5 ఉంది కాబట్టి 5 ఉన్నప్పుడు మనకి ఎప్పుడైనా 5తోనే డివిజిబుల్ చేయగలుగుతాం కాబట్టి 5తో డివిజిబుల్ చేసి చూద్దాం. సో 5 7 35, 3 మిగులుతుంది, పక్కన 2 ఉంటుంది. 5 6 30 అవుతుంది, ఇంకా 2 ఉంటుంది. అలాగే పక్కన 5 ఉంది, మళ్ళీ 5 25 అవుతుంది. ఓకే, మళ్ళీ 5 ఉంది కాబట్టి లాస్ట్ 5తో డివైడ్ చేసి చూద్దాం. 5 1 5 అవుతుంది, పక్కన 2 ఉంటుంది, మళ్ళీ పక్కన 6 వస్తుంది. 5 5 25, ఇంకా 1 మిగులుతుంది. 1 పక్కన 5 ఉంటే 15 అవుతుంది. 5 3 15 అవుతుంది. సో ఇక్కడ 153 వచ్చేసింది. సో 153 మీన్స్ 5తో మళ్ళీ 3తో మల్టిపుల్ చేసుకుంటే 3 5 15 అండ్ 3 1 3 అవుతుంది. సో నెక్స్ట్ 51 వచ్చేసింది. 51 మీన్స్ ఇక్కడ మళ్ళీ 3తో డివైడ్ అవుతుంది. 3 1 3 3 7 21 అవుతుంది. సో ఇంకా 17 మనం స్ప్లిట్ చేసి రాయలేం. సో 3825ని 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7గా రాసుకోవచ్చు. లేదా ముందు నుంచి 3తో డివిజిబుల్ చేసుకుంటూ కూడా 3825ని ఆ విధంగా కూడా డివిజిబుల్ చేసుకుంటూ రావచ్చు. సో నేను లాస్ట్ డిజిట్ 5ని అబ్జర్వ్ చేసినాను కాబట్టి 5తో మల్టిప్లై చేసి వచ్చాను ఫస్ట్ నుంచి. సో ఇప్పుడు మనం ఒక ఆర్డర్లో రాసుకుంటే 3 2 టైమ్స్ ఉంది కాబట్టి 3 స్క్వేర్ అండ్ 5 2 టైమ్స్ ఉంది కాబట్టి 5 స్క్వేర్ ఇంటూ 7 1 టైమ్ ఉంది కాబట్టి 7 పర్ 1గా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి 5005 ఉంది. సో 5005ని ప్రొడక్ట్ ఆఫ్ 5 నెంబర్స్గా రాసుకుందాం. సో లాస్ట్ డిజిట్ నేను 5గా అబ్జర్వ్ చేశాను కాబట్టి 5తో డివిజిబుల్ చేసి చూస్తాను. 5 1 5, 0ని అలా యాజిటీస్గా తీసుకోవచ్చు. అంటే 500 టైమ్స్ 500 అవుతుంది కాబట్టి ఏమి ఉండదు. 5 1 మళ్ళీ 5 అవుతుంది. సో ఇక్కడ 1001 వచ్చేసింది. సో లాస్ట్ 1 ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్
2తో లాస్ట్ డిజిట్ పోదు, 1 ఉంది కాబట్టి. 3తో చెక్ చేసుకుంటే 3 3 జా 9 అవుతుంది, 1 10 అవుతుంది. నెక్స్ట్ 3 3 జా 9 అవుతుంది, మళ్ళీ 11 వస్తుంది. సో 11 వచ్చింది కాబట్టి రిమైండర్ 0 రావట్లేదు కాబట్టి 3 అనేది ఇందులో యూజ్ అవ్వదు. సో నెక్స్ట్ 4తో చేయలేం ఎందుకంటే అది ప్రైమ్ నెంబర్ కాదు. 5తో చేయలేం ఎందుకంటే లాస్ట్ డిజిట్ 5 లేదు. సో నెక్స్ట్ 6తో చేస్తే ఎవ్రీ డిజిట్ ఎండింగ్ విత్ 6 వస్తుంది. అండ్ అలాగే 7తో ట్రై చేసి చూద్దాం. 7తో మల్టిప్లై చేసినప్పుడు 7 1 జా 7 అవుతుంది, ఇంకా 30 ఉంటుంది. 7 4 జా 28 అవుతుంది, ఇంకా 2 ఉంటుంది, పక్కన 1 ఉంది కాబట్టి నెక్స్ట్ 7 3 జా 21 వస్తుంది. సో ఎగ్జాక్ట్ గా 21తో పోతుంది. సో నెక్స్ట్ 143 ఉంది. 143ని మనం చెక్ చేస్తే ఇక్కడ లాస్ట్ డిజిట్ వచ్చేసి 3 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. 11కి ఎప్పుడైనా మనం సో ఫస్ట్ 2తో కానీ 3తో కానీ 4తో కానీ 5తో కానీ 6తో కానీ మనం 143ని ఎప్పుడు డివిజిబుల్ చేయలేం. ఇక్కడ ఏంటంటే 1 by 1 నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ పోతే, ఇలా ఆల్టర్నేట్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ పోతే అది ఈక్వల్గా వచ్చాయనుకో అది ఖచ్చితంగా 11 మల్టిపుల్ అవుతుంది. సో 11తో ఖచ్చితంగా డివైడ్ చేయబడుతుంది. సో నేను ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్ని 13ని కొడితే 4 అవుతుంది, అండ్ నెక్స్ట్ ఆల్టర్నేట్ నెంబర్ 4 ఆల్రెడీ ఉన్నది. సో 4 4 ఈక్వల్గా ఉన్నాయి. అలాగే 4 - 4 చేసిన 0 వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా 11తో డివిజిబుల్ అవుతుంది. లేదా మీరు 1 by 1 ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో డివైడ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వస్తే అది ఖచ్చితంగా 2 3 5 7తో మాత్రం డివైడ్ చేయలేం. 11 1 జా 11 అవుతుంది, 3 ఉంది, ఇంకా 3 ఉంది. అండ్ అలాగే 11 3 జా 33 అవుతుంది. సో 13 టైమ్స్ అనేది ఎగ్జాక్ట్గా 143 11తో మల్టిపుల్ అవుతుంది. సో ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రాసుకుంటే 5 × 7 × 11 × 13గా రాసుకోవచ్చు. ఇది 5005కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఇక్కడ అన్ని కూడా పవర్లో 1 ఉన్నాయి, ఇంకా మళ్ళీ రిపీట్గా రాసుకోవాల్సిన అవసరం లేదు. సో లాస్ట్ వన్ వచ్చేసి 7429. 7429 ఇక్కడ 7429 ఉంది. చాలా నెంబర్ చాలా బిగ్ గా ఉంది. అండ్ అలాగే ఇక్కడ 2తో చెక్ చేసుకుంటే లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ కాదు కాబట్టి 2తో డివిజిబుల్ అవ్వదు. 3తో చేసుకుంటే 7 4 11 అవుతుంది, 11 + 2 13 అవుతుంది, 13 + 9 22 అవుతుంది. ఈ 22 3తో ఈ 22 కానీ 3తో డివిజిబుల్ అయితే ఎగ్జాక్ట్ ఈ నెంబర్ మొత్తం డివిజిబుల్ అయ్యేది. కానీ 22 అనేది ఎగ్జాక్ట్ గా 3తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఈ నెంబర్ 3తో డివిజిబుల్ కాదు. సో ఈ నెంబర్ కూడా 4తో డివిజిబుల్ చేయలేము. అలాగే 4 కూడా ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి తీసుకునే మనం డివిజిబుల్ చేయాల్సిన నెంబర్ ఖచ్చితంగా ప్రైమ్ ఫ్యాక్టర్ మీన్స్ ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. దట్ మీన్స్ 2 3 5 7 11 13 17 23. సో ఇలా ఉండాలి. సో మనం ఒక్కొక్క నెంబర్ని చెక్ చేసుకుంటూ పోతే 2తో కాదు, 3తో కాదు, 5తో కాదు, 7తో కాదు, 11తో చెక్ చేసుకుంటే ఆల్టర్నేట్ నెంబర్స్ అన్ని కూడా యాడ్ చూసుకుంటే 9 + 4 13 అవుతుంది, 7 + 2 9 అవుతుంది. సో ఈక్వల్ గా రాలేదు, మేనేజ్ చేసి చూసినా కానీ ఆ నెంబర్ డివిజిబుల్ కాదు. 13తో చెక్ చేసి చూసుకున్నట్లయితే ఒకవేళ మనకి 13 అనేది 13 5 జా 65 అవుతుంది, ఇంకా మనకు 9 మిగులుతూ ఉంటుంది. 9 పక్కన 2 ఉన్నది కాబట్టి 2 అట్లా ఉంచండి. సో 13 7 జా 91 వస్తుంది. సో ఇంకా 1 ఉంటుంది, 1 9 ఉంది. సో 1 9 అనేది 13తో ఒకసారి మాత్రమే పోతుంది. అండ్ అలాగే రిమైండర్ వచ్చేసి 6 అలాగే ఉంటుంది. సో 6ని 13తో డివిజిబుల్ చేయలేం. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 17తో చెక్ చేసి చూద్దాం. ఇంకా 17 అలాగే 19 23 27 ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు 17తో చెక్ చేద్దాం చూద్దాం. 17 4 టైమ్స్ 68 వస్తుంది. అండ్ అలాగే 6 మిగిలి ఉంటుంది. రిమైండర్ అనేది 6 మిగిలి ఉంటుంది. 6 పక్కన 2 పెడితే 62 ఉంటుంది. 17 3 జా 51 వస్తుంది, అంటే 11 రిమైండర్ మిగులుతుంది. అండ్ అలాగే 9 ఉంటుంది లాస్ట్. సో 17తో 119ని డివిజిబుల్ చేసి చూస్తే 17 7 జా సో ఎగ్జాక్ట్ గా 119 వస్తుంది. సో
437 టైమ్స్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయింది కాబట్టి 17తో మల్టిపుల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు 437ని మనం 19 టైమ్స్ చెక్ చేసి చూస్తే 19 2 38 వస్తుంది. 38 మీన్స్ ఇంకా 5 రిమైండర్ మిగిలి ఉంటుంది, పక్కన 7 ఉన్నది. 3 టైమ్స్ ఎగ్జాక్ట్గా పోతుంది. సో 19 3 57 వస్తుంది. సో ఈ 23ని మళ్ళీ మనం స్ప్లిట్ చేసి రాయలేం, ఎందుకంటే 23 అనేది 23 1 టైమే పోతుంది. సో ఈ విధంగా రాసినా పర్లేదు, లేదంటే 23ని ఈ విధంగా వదిలిపెట్టినా పర్లేదు. సో 17 × 19 × 23 ఫ్యాక్టర్స్గా ఇచ్చిన 7429 నెంబర్ని మనం స్ప్లిట్ చేసి రాయగలుగుతాం. సో ఎప్పుడైనా మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసేటప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ని తీసుకొని మాత్రమే చెక్ చేసి చూసుకోవాలి, అంతేగాని 4ని 6ని ఈ విధంగా చెక్ చేసి చూడకూడదు. సో ఇది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఇందులో 5 చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి 12, 15 and 21. సో ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎగ్జాంపుల్ 4 ప్రాబ్లంలో చూసుకున్నాం. సో ఫస్ట్ సొల్యూషన్ ఇస్ 12, 15 and 21. ఫస్ట్ 12ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్గా రాసుకుందాం. 12ని ఏ విధంగా స్ప్లిట్ చేసుకోవాలో చూసుకుందాం. 2 6 12, 2 × 2 3 టైమ్స్ 6 అవుతుంది. సో ఇక్కడ 2 × 2 × 3గా రాసుకోవచ్చు 12ని. 12 = 2 × 2 × 3, దట్ మీన్స్ 2² × 3గా రాసుకోవచ్చు. 2² × 3గా రాసుకోవచ్చు. అండ్ అలాగే 15ని ఏ విధంగా రాసుకోవాలో చూద్దాం. 3 5 15 అవుతుంది. సో 5ని ఇంకా మనం ఏం చేయలేం, 3 × 5గా రాసుకోవచ్చు 15ని. 15 = 3 × 5, దట్ = 3^1 × 5^1. సో ఇక్కడ కూడా 3^1. సో నెక్స్ట్ 21 వచ్చేసి 3 7 21 అవుతుంది. 7 ఇంకా స్ప్లిట్ చేసి రాయడం, 3 × 7 టైమ్స్ రాసుకోవచ్చు. దట్ మీన్స్ 3^1 × 7^1. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే ఏవైతే మనకి పవర్స్ ఉన్నాయో స్మాలెస్ట్ పవర్ని కామన్గా తీసుకోవాలి. సో స్మాలెస్ట్ పవర్ ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కామన్గా తీసుకోవాలి. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 3^1 స్మాలెస్ట్ పవర్, అండ్ అలాగే 2^2 ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ 2 పవర్లో ఉన్నటువంటి వాల్యూస్ ఏమి కూడా లేవు. నెక్స్ట్ 3ని అబ్జర్వ్ చేస్తే మనకు 3^1 ఉంది, ఇక్కడ 3^1 ఉంది, ఇక్కడ 3^1 ఉంది. సో హెచ్సిఎఫ్ ఈజ్ 3^1. అండ్ అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇంకా 5 కానీ ఏం లేవు. ఇక్కడ 5^1 ఉంది, 5 పవర్ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఇక్కడ 7^1 ఉంది, కానీ పై 2 వాల్యూస్ లో 7^1 లేదు. సో ఫైనల్ హెచ్సిఎఫ్ వచ్చేసి 3^1 అయింది, దట్ మీన్స్ 3 అవుతుంది. సో హెచ్సిఎఫ్ ని ఇలా కామన్ గా ఉన్న వాల్యూస్ మాత్రమే తీసుకుంటూ పోవాలి. ఇంకా ఎగ్జాంపుల్ 4లో మనం 2 నెంబర్స్ కే చూసాం. ఇక్కడ 3 నెంబర్స్ లో కామన్ గా ఉన్న వాల్యూస్ ఏవైతే ఉందో అది హెచ్సిఎఫ్ అవుతుంది. సో అలాగే ఎల్సిఎం లో చూసుకుంటే ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి కామన్ గా ఉండాల్సిన అవసరమే లేదు, అండ్ అలాగే హైయెస్ట్ పవర్ ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమైతుందో వాటిని మల్టిపుల్ చేసుకుంటూ రావాలి, అంటే ప్రొడక్ట్స్ రాసుకుంటూ రావాలి. హైయెస్ట్ వాల్యూస్ ఉన్న ఫస్ట్ 2^2ని చూసుకుంటే ఇక్కడ 2^2 ఉంది, ఇక్కడ 2^2 లేనప్పటికీ ఈ రెండింటిలో 2^2ని మనం హైయెస్ట్ ఉన్న వాల్యూని ఖచ్చితంగా రాసుకోవాలి. సో 2^2 అండ్ అలాగే ఇక్కడ 3^1 ఉంది, 3^1 ఉంది, 3^1 ఉంది. సో 3కి వచ్చేసి హైయెస్ట్ పవర్ మనకి 1 ఉంది కాబట్టి 3^1 గానే రాసుకుంటాం. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 5 లేదు ఇక్కడ, కానీ సెకండ్ వాల్యూలో వచ్చేసి 5^1 ఉంది. సో 5^1 మిగతా వాటిలో లేనప్పటికి కూడా 5^1 రాసుకోవాలి. సో అలా అండ్ ఇలాగే ఇక్కడ కూడా 7^1 ఉంది కాబట్టి 7^1 రాస్తున్నాను. సో 2² మీన్స్ 4 × 3 × 5 × 7. సో 4 × 3 12, 12 × 5 60, 60 × 7 means 420. So LCM is 420. So first answer is over. So now next.
నెక్స్ట్ సొల్యూషన్ ఈజ్ 17, 23 and 29. సో 17ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకుందాం. 17ని ఆల్రెడీ దీన్ని మనం దేంతో డివైడ్ చేయలేం. సో 17 is already a prime factor which is a prime number, and అలాగే 23 and 29 are also already prime numbers. సో ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఈ విధంగా కనుక్కోవాలి. సో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎనీ ప్రైమ్ నెంబర్స్, ఎనీ 2 or 3 or 4 నెంబర్, ఎనీ ప్రైమ్ నెంబర్స్ ని మనం ఒకేసారి తీసుకొని వాటి యొక్క హెచ్సిఎఫ్ ఏమని చెప్పగలుగుతామంటే అది 1 మాత్రమే అవుతుంది. ఎందుకంటే మనం చెక్ చేసుకుంటే వీటన్నింటిలో కూడా కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే అది 1 మాత్రమే అవుతుంది. 17 కానీ 23 కానీ 29 కానీ మూడింటిని కూడా భాగించే సంఖ్య, కామన్ గా భాగించే సంఖ్య మనకు ఉండదు. ఎందుకంటే ఈ 3 కూడా ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ మీన్స్ 1 మరియు దానికి అదే కారణాంకానికి గల సంఖ్యలే మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. దీనికి ఉండే కారణాంకాలు ఏముంటాయి? 1, 17 మాత్రమే ఉంటాయి. 23 కుంటే 1, 23 ఉంటాయి. 29 కుంటే 1, 29 ఉంటాయి. సో ఈ మూడింటిలో కూడా కామన్ గా ఉండే ప్రైమ్ నెంబర్, కామన్ గా ఉండే డివైజర్ వచ్చేసి మనకు 1 అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఇస్ 1 అవుతుంది. సో నెక్స్ట్ అలాగే ఎల్సిఎం ని మనం ప్రొడక్ట్ ఆఫ్ దోస్ నెంబర్స్ గా రాసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎల్సిఎం లో కామన్ గా ఉండాల్సిన అవసరం లేదు. అంటే మనకు పవర్స్, హైయెస్ట్ పవర్స్ ఉన్న సంఖ్యలు ఏమైతే ఉన్నాయో వాటినే మనం ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఇక్కడ ప్రొడక్ట్స్ గా రాసుకుంటాం ఎల్సిఎం కనుక్కోవడానికి. సో 17 into 23 into 29 గా రాసుకోవచ్చు ఎల్సిఎం వచ్చేసి. సో వీటి మూడింటిని మల్టిప్లై చేసి చూసుకుంటే 23 into 17 means 3 7 ja 21, 3 7 2 ja 14, 14 plus 2 16 అవుతుంది. అండ్ అలాగే 1 3 ja 3, 1 2 ja 2, 1 9, 391, 391 and into 29. 391 into 29 రాసుకుంటే 9 1 ja 9, 9 9 ja 81, 9 3 ja 27 plus 8 35. అండ్ అలాగే 2 into 1 2, 2 9 ja 18, 2 3 ja 6 plus 1 7, 9 3 13 11, 11,339 అనేది మనకు ఎల్సిఎం అవుతుంది. సో టోటల్ గా క్యాలిక్యులేట్ చేసి రాసుకుంటే మాత్రం 11,339 అవుతుంది. మనం వచ్చేసి థర్డ్ వన్ 8 9 and 25 ఇచ్చాడు. 8 కి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ గా రాసుకుందాం. 8 ని 2 into 4 టైమ్స్ రాసుకోవచ్చు. 4 ని 2 into 2 టైమ్స్ రాసుకోవచ్చు. అంటే 2 into 2 into 2 దట్ మీన్స్ 2 power 3 అవుతుంది. సో 2 into 2 into 2 గా రాస్తే 2 power 3 వస్తుంది. అండ్ అలాగే 9 ని ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్ గా రాసుకుంటే 3 into 3 టైమ్స్ అవుతుంది. 3 ని ఇంకేం చేయలేం కాబట్టి 3 into 3 గా రాసుకోవచ్చు. దట్ మీన్స్ 3 స్క్వేర్ వస్తుంది. అండ్ అలాగే 25 ఇచ్చాడు. 25 ని 5 తో మల్టిప్లై చేసి రాసుకుందాం. 5 టైమ్స్ అవుతుంది. ఇంకా 5 ని ఏం చేయలేం. 5 into 5 దట్ మీన్స్ 5 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మూడింటిలో కూడా కామన్ గా ఉండే వాల్యూ అనేది మనకి ఏమీ లేదు. హెచ్సిఎఫ్ మీన్స్ ఇక్కడ హెచ్సిఎఫ్ వచ్చేసి కామన్ గా ఉండే డివైజర్ ఏం లేదు కాబట్టి 1 అవుతుంది. నెక్స్ట్ ఎల్సిఎం వచ్చేసి ఎల్సిఎం ని ఈ మూడింటి ఫ్యాక్టర్ అంటే కామన్ గా ఉండే ఏమీ లేవు కాబట్టి మూడింటి ప్రోడక్ట్ గా రాసుకోవచ్చు. 2 power 3, 3 స్క్వేర్ అండ్ అలాగే 5 స్క్వేర్. దట్ మీన్స్ 2 power 3 మీన్స్ 8, 3 స్క్వేర్ 9 అండ్ అలాగే 25. 9 8 ja 72 into 25. 72 into 25 అంటే 10, 5 2 ja 10, 5 7 ja 35, 1 36 అవుతుంది. అండ్ అలాగే 2 2 4, 7 2 ja 14 అవుతుంది. 0 10 8 1800 అవుతుంది ఎల్సిఎం వచ్చేసి. సో ఫోర్త్ వన్ 72 and 108 ఇచ్చాడు.
72ని చెక్ చేసుకుంటే సో 2తో 3 times 6 అండ్ 12 ఉంది, 2 6 times 12 అవుతుంది. సో నెక్స్ట్ 2తో మళ్ళీ రాసుకుంటే 2 1 జా 2 అండ్ అలాగే 2 8 జా 16 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 2 9 జా 18 అవుతుంది అండ్ అలాగే 3 times 9 అవుతుంది. సో ఇక్కడ 2 power 3 into 3 square గా రాసుకోవచ్చు. దట్ మీన్స్ 2 into 2 into 2 into 3 into 3 గా రాసుకోవచ్చు. అంటే 2 power 3 into 3 square గా రాసుకోవచ్చు. అలాగే 108ని చెక్ చేసుకుంటే ఇక్కడ 2 5 times 10 అవుతుంది, 2 4 times 8 అవుతుంది, 2 2 times 4 అండ్ అలాగే 2 7 times 14. ఇక్కడ 27ని 3 9 times మాత్రమే రాయగలుగుతాం అండ్ అలాగే 9ని 3 times రాయగలుగుతాం. సో ఇక్కడ 2 square into 3 power 3 గా రాసుకోవచ్చు. దట్ మీన్స్ 2 into 2 into 3 into 3 into 3 గా రాసుకోవచ్చు. 2 square into 3 power 3 అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని అబ్జర్వ్ చేసుకుంటే హెచ్సిఎఫ్ అంటే మనకు కామన్గా ఉండే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా చెక్ చేసుకోవాలి. ఇక్కడ 2 square ఉంది, ఇక్కడ 2 power 3 ఉంది, రెండింటిలో కామన్గా 2 square వస్తుంది అండ్ అలాగే ఇక్కడ 3 square ఉంది, ఇక్కడ 3 power 3 ఉంది, ఈ రెండింటిలో మనకు కామన్గా 3 square వస్తుంది. సో 2 square into 3 square దట్ మీన్స్ 4 into 9 36 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి కామన్గా లేనికుండా హైయెస్ట్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో హైయెస్ట్ పవర్ ఉన్న ఫ్యాక్టర్స్ ఏమున్నాయో వాటిని తీసుకోవాలి. 2 cube వస్తుంది ఇక్కడ అండ్ అలాగే ఇక్కడ 3 square ఉంది, ఇక్కడ 3 power 3 ఉంది, రెండింటిలో హైయెస్ట్ ఫ్యాక్టర్ 3 power 3 ఉంటుంది. సో 2 cube means 8 అండ్ అలాగే 3 cube means 3 3 జా 9 9 3 జా 27 8 times 56 8 2 జా 16 plus 5 21 216 అవుతుంది ఎల్సిఎం వచ్చేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి 306 and 657 ఇచ్చాడు. 306ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రాపర్టీగా రాసుకుంటే ఇక్కడ 2తో డివిజిబుల్ అవుతుంది. 2 1 జా 2 అండ్ 1 మిగులుతుంది, 2 5 జా 10 అవుతుంది అండ్ 2 3 times 6 అవుతుంది. ఇక్కడ 3తో పోతుంది, 3 5 జా 15 అండ్ 3 1 జా 3 అవుతుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ 3తో పోతుంది, 3 1 జా 3 7 జా అవుతుంది. సో దట్ మీన్స్ 2 into 3 into 3 into 17 గా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 2 into 3 into 3 into 17 అవుతుంది, విచ్ మీన్స్ 2 into 3 square into 17 గా రాసుకోవచ్చు. 656 చూసుకుంటే 657. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ మనకు 2తో పోదు, 3తో చెక్ చేసుకుంటే 3 2 జా 6 3 1 జా 3 2 27 మిగులుతుంది, 3 9 జా 27 అవుతుంది అండ్ అలాగే ఇక్కడ మళ్ళీ 2తో పోదు, 3తో చెక్ చేసుకుంటే 3 7 జా 21 3 3 జా 9 అవుతుంది. ఇక్కడ మనం 73ని దేంతో చేయలేదు. సో ఇక్కడ ఏ ప్రైమ్ నెంబర్తో చూసుకున్నా 7 2 3 5 7 11 13 19 ఇలా ఏ ప్రైమ్ నెంబర్తో డివిజిబుల్ చేయలేం కాబట్టి 73ని అలాగే ఉంచుతున్నాం. సో 657 ఈక్వల్ టు 3 into 3 into 73గా రాస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకు 3 square into 73గా రాసుకోవచ్చు. సో ఇక్కడ హెచ్సిఎఫ్ తీసుకుంటే ఈ రెండింటిలో ఉన్న కామన్ డివైజర్ అనేది ఇక్కడ 2 power 1 ఉంటే ఇక్కడ 2 లేని లేదు, ఇక్కడ 3 square ఉంది, ఇక్కడ 3 square ఉంది. సో ఇక్కడ 3 square అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ 17 ఉంటుంది, ఇక్కడ 73 ఉంది కాబట్టి ఇక్కడ కామన్గా ఉన్న వాల్యూస్ ఏమి లేవు. 3 square మీన్స్ 9 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది అండ్ అలాగే ఎల్సిఎం వచ్చేసి కామన్గా లేనివన్నింటినీ రాసుకోవాలి, అలాగే హైయెస్ట్ ఫ్యాక్టర్ ఉండాలి. సో ఇక్కడ 2 power 1 ఉంది, సో 2 power 1 ఇంటూ ఇక్కడ 3 square ఉంది, ఇక్కడ 3 square ఉంది, దట్ మీన్స్ 3 square దట్ ఈక్వల్ టు దట్ ఇంటూ ఇక్కడ 17 అండ్ 73 ఉంది. సో ఇదే విధంగా మనం ఎల్సిఎంని వీటన్నింటినీ ప్రొడక్ట్ చేసుకుంటే వచ్చే ఆన్సర్ 22 33 8గా వస్తుంది ఆన్సర్. సో వీటన్నింటినీ మల్టిప్లై చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి 3 లేదా ఇంకా ఎక్కువ నెంబర్స్ ఇచ్చినా కానీ మనం వాటి యొక్క ఎస్ఎఫ్ని ఎల్సిఎంని ఈ విధంగా కనుక్కోవచ్చు. అయితే మనకి ఎల్సిఎం ఎస్ఎఫ్ కనుక్కోవడానికి చిన్న సింపుల్ మెథడ్స్ కూడా ఉంటాయి, అవి వచ్చిన సందర్భాన్ని బట్టి మనం నేర్చుకుందాం.
సో థర్డ్ ప్రాబ్లం వచ్చేసి చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n అని ఇచ్చాడు. సో 6 power n ని మనం ఫార్ములా తీసుకుంటే దీనికి వచ్చే n మీన్స్ ఇక్కడ n అనేది ఒక ఏదైనా న్యాచురల్ నెంబర్గా తీసుకోవాలి. అలాగే న్యాచురల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే వచ్చే నెంబర్స్ అన్ని కూడా ఏదో ఒక సందర్భంలో నీకు 0 వస్తుందా లేదా చెక్ చేయమంటున్నాడు. సో మనం ఒకసారి చెక్ చేసుకుంటూ పోతే 6 power 1 మీన్స్ 6 వస్తుంది. 6 power n ప్లేస్లో 2 పెడితే 36 అవుతుంది. 6 power 3 పెడితే 36 into 6 దట్ మీన్స్ 6 6 6 36 అండ్ 6 3 18 plus 3 216 అవుతుంది. సో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇట్లా 6 power 4 6 power 5 ఇట్లా ఏ వాల్యూ తీసుకున్నా కానీ మనకి ఎండింగ్ వాల్యూ అనేది 6 వస్తుంది. సో మనకి ఇక్కడ ఎండింగ్ విత్ 0 అని ఒక కండిషన్ ఇచ్చాడు. సో ఎండింగ్ విత్ 0 కావాలంటే మనకు అబ్జర్వ్ చేస్తే 10 అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 into 5 అంటే 2 into 5గా రాసుకోవచ్చు. అలాగే 20 చూసుకుంటే 2 into 10 అండ్ అలాగే 2 into 5 రాసుకోవచ్చు. అండ్ అలాగే 2 into 5 2 square into 5 రాసుకోవచ్చు. 13 చెక్ చేసుకుంటే 2 into 15 టైమ్స్ అవుతుంది. ఇక్కడ 3 5 times 5 అవుతుంది. ఇక్కడ 2 into 3 into 5 అవుతుంది. సో ఇక్కడ 3 అనేది అన్ని సందర్భాల్లో వచ్చినా రాకపోయినా 2 and 5 మాత్రం ఖచ్చితంగా ప్రైమ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఒక నెంబర్ మనకు ఎండింగ్ విత్ 0 రావాలంటే ఖచ్చితంగా మనకు 2 మరియు 5లతో ఖచ్చితంగా డివైడ్ చేసి ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనకు నెంబర్ ఎండింగ్ విత్ 0 అనేది వస్తుంది. సో ఇక్కడ 2తో 6 డివిజిబుల్ అవుతుంది, 36 డివిజిబుల్ అవుతుంది, అండ్ అలాగే 216 డివిజిబుల్ అవుతుంది. కానీ 5తో చెక్ చేస్తే 6 అనేది డివిజిబుల్ చేయలేం, 36ని చేయలేం, 216ని చేయలేం. సో 5తో డివిజిబుల్ చేయలేని కారణం వల్ల మనం ఈ నెంబర్ ఎండింగ్ విత్ 0 టు ది 6 power n ఈస్ నాట్ పాసిబుల్ అని అబ్జర్వ్ చేసుకున్నాం. సో మనం ఇప్పుడు ఒక ప్రాబ్లమాటిక్ వేలో దీనికి ఆన్సర్ రాసుకుంటే if 6 power n ends with 0 for a natural number, it should be divisible with both 2 and 5. So 6 power n is divisible by 2 but not by 5. ఇక్కడ 2తో డివిజిబుల్ అవుతుంది కానీ 5తో డివిజిబుల్ కావట్లేదు. సో it is impossible to six power n to ends with 0 for any natural number n. సో ఈ ప్రాబ్లంకి వచ్చేసి ఆన్సర్ ఈ విధంగా ఉంటుంది. ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. ఇక్కడ ఇచ్చిన రెండు సంఖ్యలు ఇచ్చాడు. ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఒకే ప్రాబ్లం ఇచ్చాడు. ఈ రెండు ప్రాబ్లమ్స్ ద్వారా మనం ఇచ్చిన రెండు ప్రాబ్లమ్స్ కూడా కాంపోజిట్ నెంబర్స్ అవుతున్నాయి అని చూపించమంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? సో సొల్యూషన్ ఈజ్ ఇక్కడ నేను ఫస్ట్ వన్ తీసుకుంటున్నాను. 7 into 11 into 13 ఇక్కడ ప్లస్ ఉందండి, ప్లస్ 13. సో ఇది ప్రాబ్లం. సో ఇక్కడ రెండు టర్మ్స్ గా తీసుకుందాం మనం. 7 into 11 into 13 యాజ్ వన్ పార్ట్ అండ్ నెక్స్ట్ 13 యాజ్ సెకండ్ పార్ట్. సో ఇక్కడ రెండు టర్మ్స్ లో కూడా మనకు 13 అనేది కామన్ గా ఉంది. సో 13 కామన్ తీసుకుంటే 7 into 11 లోపల మిగులుతుంది ఇక్కడ. సో ఇందులో నుంచి 13 కామన్ తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది. సో 13 into 17 into 11 plus 1 లోపల అంతే మిగిలింది. 7 into 11 మీన్స్ 77 plus 1 గా ఉంటుంది. సో ఇక్కడ 13 బ్రాకెట్ తీసేసి ఇంటూ రాస్తున్నాను.
77 ప్లస్ 1 వచ్చేసి 78 అవుతుంది. సో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 13 అనేది మనకు ప్రైమ్ నెంబర్ అండ్ అలాగే 78 వచ్చేసి ప్రైమ్ నెంబర్ కాదు, ఇది కాంపోజిట్ నెంబర్. సో ఎప్పుడైనా కానీ మన యొక్క ప్రైమ్ నెంబర్ ఏదైనా 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 11 కానీ ఏదైనా ప్రైమ్ నెంబర్ తీసుకొని దాన్ని ఒక కాంపోజిట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే, సో దట్ మీన్స్ ఇప్పుడు ఒక 5 తీసుకున్నాం, 5 తీసుకొని కాంపోజిట్ నెంబర్తో మల్టిప్లై చేద్దాం. దట్ మీన్స్ 4తో మల్టిప్లై చేస్తున్నాను. 5 into 4 means 20 అవుతుంది. సో వచ్చే మనకు ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ ఖచ్చితంగా మనకు కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఎక్స్పాండ్ చేసుకొని దీన్ని ప్రాబ్లమాటిక్ వేలో రాసుకుంటే 13 into 78 వచ్చింది. సో ఇక్కడ 13 అనేది ప్రైమ్ నెంబర్, కానీ 78 అనేది కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ నెంబర్ని ఇప్పుడు మనం కాంపోజిట్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చే ప్రొడక్ట్ అనేది ఖచ్చితంగా కాంపోజిట్ నెంబరే అవుతుంది. సో బై దిస్ రీజన్ మనం ఈ నెంబర్ని కాంపోజిట్ నెంబర్ అని చూపించవచ్చు. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమాటిక్ వేలో రాసుకుంటే 13 and 78 are factors of 7 into 11 into 13 plus 13. So it is a composite number. సో ఈ విధంగా కాంపోజిట్ నెంబర్ అని చూపించవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 ప్లస్ ఎండింగ్ వచ్చేసి ప్లస్ 5 అని ఉంది. సో ఇక్కడ రెండు టర్మ్స్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇదంతా ఒక టర్మ్ అయితే 5 అనేది రెండో టర్మ్ అవుతుంది. సో ఈ రెండు టర్మ్లో కూడా మనకు 5 అనేది కామన్ గా ఉంది. సో ఈ 5 కామన్ తీస్తే లోపల 7 into 6 into 5 కామన్ తీసుకున్నాం కాబట్టి ఇవి మల్టిప్లికేషన్ లో ఉన్నాయి, 1 రాయకూడదు. సో ఇక్కడ 4 into 3 into 2 into 1 గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ టర్మ్ వచ్చేసి 5 ఉంది. సో ప్లస్ ని ప్లస్ గా రాస్తున్నాను. ఇక్కడ 5 ని కామన్ తీస్తే లోపల వచ్చేసి 1 అంతే మిగిలిపోయి ఉంటుంది లోపల. సో ఇవి మొత్తాన్ని కూడా మల్టిప్లై చేసుకుంటే బ్యాక్ నుంచి మల్టిప్లై చేసుకుంటూ వస్తున్నాను. 1 2 జా 2 2 3 జా 6 6 4 జా 24 24 into 7 6 జా 42. సో 42 into 24 చేస్తే 2 4 జా 8 2 2 జా 4 అండ్ అలాగే 4 4 జా 6 4 2 జా 8 అండ్ ప్లస్ 1 9 8. సో 1008 అనేది మల్టిప్లై చేసిన తర్వాత వస్తుంది. అండ్ అలాగే ప్లస్ 1 అనేది రిమైనింగ్ ఉంది అంతే. సో మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 5 into 1009 వస్తుంది. సో 5 into 1009 వచ్చింది. ఇప్పుడు వీటిని కూడా మల్టిప్లై చేసుకుంటే 9 5 జా 45 అండ్ అలాగే 500 అంటే 4 వస్తుంది, 500 వస్తుంది, 5 1 జా 5 అవుతుంది. మొత్తం వచ్చేసి ప్రోడక్ట్ 5045 వస్తుంది. విచ్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇక్కడ 5 అనేది మనకు ఎండింగ్ విత్ 5 వచ్చింది. ఎండింగ్ విత్ 5 అంటే మనకు 5 తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది కాబట్టి వచ్చిన ప్రోడక్ట్ అనేది మనకు కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో ఇప్పుడు మనం 5 and 1009 are factors of given problem. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 ప్లస్ 5 గా రాసుకుంటే సరిపోతుంది. సో ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. సో ఇది ఈ ప్రాబ్లం వచ్చేసి ఆన్సర్. ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చేసి సేమ్ ఫోర్త్ ప్రాబ్లం లాగే ఉంటుంది. హౌ విల్ యూ షో దట్ 17 into 11 into 2 plus 17 into 11 into 5 is a కాంపోజిట్ నెంబర్ ఎక్స్ప్లెయిన్ అంటున్నాడు. సో సొల్యూషన్ వచ్చేసి ఇచ్చిన నెంబర్స్ ఏమో ఉన్నాయండి. 17 into 11 into 2 ప్లస్ ఇది ఒక టర్మ్ అండ్ అలాగే 17 into 11 into 5 ఇది రెండో టర్మ్. సో ఈ రెండు టర్మ్స్ లో కూడా 17 into 11 అనేది కామన్ గా ఉన్నది. సో 17 into 11 కామన్ తీస్తే 2 plus 5 లోపల మిగిలిపోయి ఉంటుంది. సో 17 into 11 into 2 plus 5 means 7 అవుతుంది. సో వీటన్నింటి కూడా మల్టిప్లై చేసి రాసుకుంటే 17 into 77 అవుతుంది. విచ్ మీన్స్ 17 into 77 equal to 7 7 జా 49 7 1 జా 7 4 7 plus 4 11 అండ్ అలాగే 119 9 10 1309 అనేది వస్తుంది.
సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసుకుంటే 17 into 77 are factors of given numbers. సో ప్రాబ్లమాటిక్ వేలో రాసుకుంటే 17 and 77 are factors of 17 into 11 into 2 plus 17 into 11 into 5. So it is a composite number గా రాసుకోవచ్చు. So this is the answer. 6th problem వచ్చేసి which digit would occupy the units place of 6 power 100 అని ఇచ్చాడు. ఇక్కడ 6 power 100 లో వచ్చే యూనిట్స్ డిజిట్ ఏమైతే ఉంటుందో ఆ డిజిట్ అనేది చెప్పమంటున్నాడు. సో ఇక్కడ 6 power 100 మీన్స్ ఇక్కడ 6ని 100 టైమ్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాత వచ్చే వాల్యూలో మనకి ఒకట్ల స్థానంలో ఏ అంకె ఉంటుందో, ఫర్ సపోజ్ 1 ఉంటుందా, 2 ఉంటుందా, 3 ఉంటుందా చెక్ చేయమంటున్నాడు. ఈ విధంగా మనకి 100 టైమ్స్ చెక్ చేసుకుంటూ పోవాలంటే చాలా ఆలోచన అవుతుంది. సో 6 power 100లో చిన్నగా అబ్జర్వేషన్ చూసుకుందాం. సో ఇక్కడ 6 power 1 తీసుకుంటే 6 అవుతుంది, అండ్ 6 power 2 తీసుకుంటే 6 into 6 దట్ మీన్స్ 36 అవుతుంది. అలాగే 6 3 టైమ్స్ 6 into 6 into 6 216 ఇలా ఎన్నిసార్లు చేసుకుంటూ పోయినా కానీ మనకు ఎండింగ్ విత్ 0 అని వస్తుంది. సో 6 డిజిట్కి ఉన్న స్పెషాలిటీ అంతే. సో ఈ విధంగా మనకు 6 power 100 టైమ్స్ చేసినా కూడా ఆల్సో హ్యావింగ్ యూనిట్స్ డిజిట్ యాస్ 6 because we observed 6 as units digits place. In all above cases. సో ఇంతటితో ఈ ఆన్సర్ సరిపోతుంది. సో ఎక్సైజ్ 1.2 ఈ ప్రాబ్లంతో కవర్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఎక్సైజ్ 1.3 కంటే ముందు ఉన్న థియరమ్స్ అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కవర్ చేసుకుందాం.